హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్. వేడి నీళ్లతో స్నానం చేయండి చాలు వ్యాయామం చేసినట్లేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కఠిన వ్యాయామాలు చేయడం వల్ల శరీరం వేడెక్కుతుంది. అలాగే వేడి నీళ్లతో స్నానం చేసే సమయంలోనూ అదే జరుగుతుందని తాజాగా చేసిన సర్వేలో తేలింది. 40 నిమిషాల పాటు వేడి నీళ్లతో చేసే స్నానం 30 నిమిషాల నడకతో సమానమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేడి నీళ్లతో స్నానం చేస్తే 140 కేలరీల శక్తి ఖర్చవుతుందని గుర్తించారు. యూకేలోని లౌబారో యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ ఫాల్కనర్ నడి వయసులో ఉన్న 2300 మంది పురుషులపై ఈ సర్వేను నిర్వహించారు. ఇందులో వారంలో ఒక్కసారి వేడి నీటి స్నానం చేసే వ్యక్తుల్లో సగం మంది కొంతకాలానికి చనిపోగా, వారంలో 2 లేదా 3 సార్లు వేడి నీటి స్నానం చేసిన వ్యక్తుల్లో 38% మంది చనిపోయారట. హాట్ బాత్ చేసే సమయంలో వారి రక్త ప్రసరణ, షుగర్ లెవెల్స్, శరీరంలోని ఉష్ణోగ్రత రికార్డు చేశారు. వారు ముందు 40 డిగ్రీల సెల్సియస్ నీళ్లతో గంట పాటు స్నానం చేశారు. ఆ తర్వాత వారు కొంత మొత్తంలో భోజనం చేశారు. ఇక రెండో గ్రూపు గంట పాటు సైక్లింగ్ చేశారు. అయితే మొదట వేడి నీళ్ళ స్నానం చేసిన వారు తమ శక్తిని 140 కేలరీల మేర తగ్గించుకున్నారని, ఇది 30 నిమిషాల నడకకు సమానమని ఫాల్కనర్ వెల్లడించారు. అదే సైక్లింగ్ చేసే సమయంలో 630 కేలరీలు కరిగాయి. ఇక ఆవిరి స్నానం కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుందని గుర్తించారు. ఆవిరి స్నానం చేసే వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువని ఈ సర్వేలో వెల్లడైంది. మరి మీరు వేడి నీళ్ళతో స్నానం చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.